Hello viewers, this is Dr. Shilpa, obstetrician and gynecologist, infertility specialist, laparoscopic surgeon. What is the right age for the conceivement? Right age for the conceivement అనేది చాలా మంది అడుగుతారు. పెళ్ళి అవుతూనే నేను ఇంకా 35 years వరకు నేను ప్రొఫెషనల్లీ సెటిల్ అవ్వాలి, అప్పటి వరకు నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయదలుచుకోలేదు మేడం, ఏది యాక్చువల్లీ రైట్ టైం? కొంతమంది వస్తారు కపుల్స్ ప్రీ కన్సెప్షన్ కౌన్సిలింగ్కి. సో వీళ్ళందరికీ నేను చెప్పదలుచుకుంది 25 నుంచి 35 సంవత్సరాల మధ్యలోనే రైట్ ఏజ్ అండి. యాక్చువల్ రైట్ ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వ్యవధిలోనే ప్రెగ్నెన్సీ అంటూ ప్లాన్ చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది జెనెటిక్ డిజార్డర్స్ కానీ, క్రోమోసోమల్ అబ్నార్మాలిటీస్ కానివ్వండి, స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ కానివ్వండి రాకుండా ఉంటాయి. అదే కొంతమందికి లేట్ మ్యారేజ్ జరగడం అలాంటివి ఉన్నప్పుడు మాత్రం 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు ప్లాన్ చేసేయమని చెప్తాము. 35 సంవత్సరాలు దాటినట్టయితే చాలా మందికి హై రిస్క్ కేటగిరీ కింద వస్తారు. వాళ్ళకి జెనెటిక్ డిజార్డర్స్ కానివ్వండి, న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానివ్వండి, బిడ్డకి వచ్చే ప్రమాదం చాలా ఉంటుంది. కాబట్టి 30 సంవత్సరాల తర్వాత కంప్లీట్లీ చాలా ప్లాన్ చేయకుండా ఉంటేనే మంచిది. కానీ కొంతమందికి వచ్చేసి ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ కానివ్వండి చాలా వరకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత 30 సంవత్సరాల వయసులో వాళ్ళు ట్రీట్మెంట్ అంటూ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా వెళ్ళినట్టయితే ఇంకా కొంచెం సేఫర్ సైడ్ గా ఉంటుంది. ఐవీఎఫ్ పద్ధతిలో ఏంటంటే క్రోమోసోమల్ కూడా చెక్ చేసుకుని ఇంప్లాంటేషన్ చేసుకోవడం, ఎంబ్రియోని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ ఎంబ్రియో సెలెక్షన్ ఆప్షన్ అనేది 35 years తర్వాత మాత్రమే మీరు చేసుకోగలుగుతారు. సో ఈ రైట్ కన్సీవ్మెంట్ ఏజ్ అనేది తెలుసుకొని ఆ విధంగా ప్లాన్ చేయాలని చెప్తున్నాను. ఈ జనరేషన్ లో చాలా మంది ఎవ్రీవన్ ఈస్ డీలేడ్ మ్యారేజ్ కానివ్వండి, డీలేడ్ కన్సెప్షన్, ప్రొఫెషన్ గ్రోత్ వైజ్ గా ఆలోచించడం, అన్ని రకాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. ఒకే వైపుగా ఆలోచించకుండా అన్ని రకాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.